హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. హే, ఇట్స్ రూపేష్. మళ్ళీ ఇంకో కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియోలో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే కంప్లీట్ అయింది కదా, దాని గురించి అయితే కొన్ని టాపిక్స్ అయితే మాట్లాడుకుందాం, కొన్ని మెయిన్ పాయింట్స్ అయితే మాట్లాడుకుందాం. ఈ మ్యాచ్ స్టార్ట్ అయిన ముందు ఎప్పుడైతే మా పాకిస్తాన్ వాళ్ళు టాస్ గెలిచారో కొంచెం బాధ అయితే వేసింది. ఎందుకంటే మన ఇండియా వాళ్ళు టాస్ గెలిస్తే బాగుంటుంది కదా అని మన ఇండియన్స్ ఫీలింగ్ అయితే ప్రతి ఒక్కరికి కూడా అదే ఉంటుంది. కానీ పాకిస్తాన్ టాస్ గెలిచింది. సరే, వీళ్ళు ఏమన్నా పెద్ద పొడి చేస్తారేమో అని అనుకున్నాను నేను. కానీ వాళ్ళు బౌలింగ్ ఎంచుకున్నారు, బ్యాటింగ్ ఎంచుకోకుండా. ఎందుకంటే ఏదైతే మనం ఇప్పుడు శ్రీలంక కొలంబోలో ఆడామో ఆ స్టేడియంలో ఏంటంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళే గెలిచారంట, అంటే హై స్టాట్స్ అయితే ఉన్నాయి. సో అదైతే నాకు తర్వాత తెలిసింది. దాని ప్రకారంగా నేను చూసుకుంటే పాకిస్తాన్ వాళ్ళు ప్రతిదీ కూడా అభిషేక్ శర్మ గురించి, లేకపోతే మన ఇండియన్ ప్లేయర్స్ గురించి వీళ్ళని కట్టడి చేస్తాం, వాళ్ళని కట్టడి చేస్తాం అని చెప్పని చాలా కోతలు అయితే ఎప్పుడు మ్యాచ్ ముందు కమెంట్స్ అయితే చేస్తూ ఉంటారు ప్రెస్ కాన్ఫరెన్స్లో. అది ఎప్పుడు మనకి కామనే. కానీ ఇలాంటి వాళ్ళని మనం పట్టించుకోము, మన ఇండియన్స్ అయితే అసలు పట్టించుకోరు. మన క్రికెట్ ప్లేయర్స్ అయితే అసలు దేగని కూడా దేకరు అనమాట. అయితే ఇక్కడ ఏమైందంటే వీళ్ళు టాస్ గెలిచారు, గెలిచి బ్యాటింగ్ తీసుకుంటారా అని అనుకున్నాను, కానీ బౌలింగ్ తీసుకున్నారు. సరే, బౌలింగ్ తీసుకున్నారు, అంతా బాగానే ఉంది. ఏదైతే అభిషేక్ శర్మని మేము ఆపగలుగుతాం అని అనుకున్నారో ఓకే, అభిషేక్ శర్మని అయితే ఆపేశారు. అది కొంచెం మన బాధ వేసింది. ఫస్ట్ ఓవర్లోనే వికెట్ పడిపోతాం, అందరు కూడా కొంచెం బాధనైతే కలిగించింది. కానీ వీళ్ళు ఈశాన్ కిషన్ గురించి ప్రిపేర్ అవ్వలేదు అనుకుంటా. ఈశాన్ కిషన్ అయితే అసలు మామూలుగా ఆడలేదు. అసలు స్పిన్నరా బౌలరా అసలు ఏమి చూడలేదు అనమాట. వచ్చిన బాల్ని కుక్కని కొట్టినట్టు కొట్టేశాడు అసలు పాకిస్తాన్ వాళ్ళని. అసలు వాళ్ళకి నాకు తెలిసి మెంటల్ ఎక్కేసి ఉంటుంది. కానీ పవర్ ప్లే వరకు కూడా అసలు స్కోర్ పరిగెత్తిందంటే దానికి కారణం మాత్రం ఈశాన్ కిషనే. అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం మెచ్చుకోవాలి. ఈశాన్ కిషన్ 72 అయితే స్కోర్ చేశాడు. నేను ఇంకా ఆల్మోస్ట్ ఒక 90sలోకి వెళ్ళిపోతాడు సెంచరీకి దగ్గరలో అని చెప్పనైతే అనుకున్నాను. కాకపోతే అన్ఫార్చునేట్గా ఈశాన్ కిషన్ అవుట్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే సూర్యకుమార్ యాదవ్ అండ్ తిలక్ వర్మ ఇద్దరు గ్రీజ్లోకి వచ్చారో వాళ్ళ పార్ట్నర్షిప్ అయితే నాకు ఆ 38 రన్స్ అయితే పార్ట్నర్షిప్ వచ్చింది. కానీ ఆ పార్ట్నర్షిప్ కూడా చాలా ఆ టైంలో చాలా క్రూషియల్ అనిపించింది. ఎందుకంటే పిచ్ కండిషన్స్ కూడా కొంచెం హార్డ్ అయ్యాయి. ఆ టైంలో స్పిన్నర్సే కంటిన్యూస్గా బౌల్ చేస్తున్నారు. అసలు చాలా వరకు స్పిన్ అయితే చాలా బాగా తిరిగింది ఆ టైంలో. సో వీళ్ళ పార్ట్నర్షిప్ అయితే 38 రన్స్ కూడా చాలా క్రూషియల్. ఎందుకంటే ఓన్లీ రన్స్ ద్వారానే వచ్చాయి, ఒకటో రెండు బౌండరీస్ వచ్చి ఉంటాయి అంతే తప్ప ఇంకెక్కువ అయితే రాలేదు. సో తర్వాత ఎప్పుడైతే సూర్యకుమార్ యాదవ్ అండ్ తిలక్ వర్మ ఇద్దరు అవుట్ అయిపోయిన తర్వాత హార్దిక్ పాండ్యా నుంచి అయితే మెయిన్గా కొంచెం స్కోరింగ్ రన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే మన యాటిట్యూడ్ స్టార్ కదా, ఖచ్చితంగా పాకిస్తాన్ మీద అసలు విజృంభిస్తాడు అనుకున్నాను. కానీ అన్ఫార్చునేట్గా మనోడు 6కి అయితే ట్రై చేశాడు, కాకపోతే అది బౌండరీ లైన్లో క్యాచ్ అయితే అయిపోయాడు అనమాట. సో తర్వాత ఇంకా ఇప్పుడైతే ఒక్కసారి ఇంకా శివం దూబే ఎంటర్ అయిన తర్వాత గ్రీజ్లోకి 4లు 6లు, ఒక 6 వేసాడు, అలాగే 2 4లు అయితే కొట్టాడు, 2-3 4లు అయితే కొట్టాడు. సో అది కూడా కొంచెం తక్కువ బాల్స్కే ఎక్కువ రన్స్ అయితే చేశాడు అక్కడ మనకి. అండ్ తర్వాత ఇంకా రింకు సింగ్ కూడా లాస్ట్ ఓవర్లో మన స్కోరింగ్ రేట్ని అయితే కొంచెం ఇద్దరు కలిపి పెంచారనమాట. అసలు 175 కూడా నేను వెళ్దాం అనుకున్నాను, ఎందుకంటే ఆల్మోస్ట్ వికెట్స్ పడిపోతున్నాయి, స్కోరింగ్ కూడా చాలా రన్ రేట్ కూడా చాలా పడిపోయింది ఆ టైంలో. కానీ ఎలాగైతేనే మొత్తానికైతే 175 అయితే మన టీమిండియా అయితే స్కోర్ చేశారు. కానీ ఆ 175 కూడా ఆ కొలంబో స్టేడియంలో ఏదైతే ఉందో ఆ పిచ్ కండిషన్స్ బట్టి అది చాలా ఎక్కువ అంట. ఎప్పుడైతే వీళ్ళు కామెంటేటర్స్ వీళ్ళందరూ మాట్లాడుకుని డిస్కస్ చేస్తున్నారో అప్పుడు ఈ పాయింట్ కూడా నాకు అప్పుడే తెలిసింది. యాక్చువల్గా మన వాళ్ళందరూ కరెక్ట్ ఫార్మాట్తో కరెక్ట్ ఐడియాలజీతో ఉన్నారు, ఎవరైతే కోచెస్ కానీ లేకపోతే కామెంటేటర్స్ కానీ అందరూ కూడా. కానీ మరి పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడైతే టాస్ గెలిచారో వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా, కానీ ఆలోచించకుండా సింపుల్గా బౌలింగ్ అని చెప్పేసి తీసేసుకున్నారు. ఓకే, ఎనీవే మనకు కూడా మంచి జరిగింది అనుకోవాలి, ఎందుకంటే గెలిచాం కాబట్టి మ్యాచ్ ఈవెన్దో. కానీ 175 టార్గెట్ అవ్వగానే నేను మ్యాక్సిమం పాకిస్తాన్ వాళ్ళు కనీసం ఒక టఫ్ చేసిన అయితే తీసుకొస్తారని నేను ఎక్స్పెక్ట్ చేశాను సెకండ్ ఇన్నింగ్స్కి వచ్చేసరికి. కానీ సెకండ్ ఇన్నింగ్స్ చూసుకుంటే ఓకే, ఇద్దరు హిట్టర్స్ అని చెప్పారు. అసలు ఎవరైతే ఆ పాకిస్తాన్ ఓపెనర్స్ ఇద్దరు ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా పవర్ఫుల్ హిట్టర్స్ అని చెప్పని వాళ్ళ కోచ్ కానీ వాళ్ళ స్టాఫ్ కానీ గొప్పగా పొగిడేశారనమాట. సరే, వీళ్ళు ఏమైనా కొట్టేస్తారేమో, ఎందుకంటే ఆ ఫర్హాన్ అన్న అతను ఆల్రెడీ 2 హాఫ్ సెంచరీస్ చేసి ఉన్నాడు.
అలాగే మన ఇండియా వైపు కూడా చాలాసార్లు బాగా ఆడాడు అనమాట. నేను అతను కూడా ఎక్కువ కొట్టేస్తాడేమో, మనకి కొంచెం టఫ్ అయిపోతుంది కాంపిటీషన్ అని అనుకున్నాను. కానీ ఎప్పుడైతే హార్దిక్ పాండ్యా వేసాడు, క్రూషియల్ వికెట్ తీశాడు. ఫర్హాన్ వికెట్ 4th బాల్కి అయిపోయింది. అసలు అక్కడ అయిపోతుంటే ఎప్పుడైతే అక్కడ అయిపోయిందో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. తర్వాత ఇంకా 2nd ఓవర్ బూమ్రా తీసుకున్నాడు. ఇంకా బూమ్రా తీసుకున్న తర్వాత ఎప్పుడైతే ఆ ఒక్క ఓవర్లో 2 వికెట్స్ అయితే పడిపోయినాయో నాకు అప్పుడు అర్థమైపోయింది, ఇంకా పాకిస్తాన్ వాళ్ళు ఎలాగో అయిపోతారు, ఇంకా మనం చక్కగా తడిగొట్టేసుకుని పడుకోవచ్చు, ఎందుకంటే వీళ్ళు సత్తా అయిపోయింది. ఏదైతే ముందుగానే మ్యాచ్ జరక్క ముందే డప్పు కొట్టేసుకున్నారో ఆ డప్పు అంతా తీరిపోయింది వీళ్ళకి అని చెప్పైతే నాకు ఒక క్లారిటీ వచ్చేసింది. సరే ఇంకా మ్యాచ్ మొత్తం చూడాలి కదా, మన ఇండియన్ క్రికెట్ కోసం మనం చూడాలి కాబట్టి, మన ఇండియన్ టీం కోసం ఇంకా మ్యాచ్ అంతా కంప్లీట్గా చూశాను. ఫుల్గా అయితే అసలు నవ్వుకున్నాను అనమాట. మేము మా ఫ్రెండ్స్ కలిసి ఫుల్గా ఎంజాయ్ అయితే చేసాం మ్యాచ్ చూస్తూ. తర్వాత ఇంకా వాళ్ళు తక్కువ టార్గెట్కే అసలు ఆల్అవుట్ అయిపోవటం, అసలు నాకైతే మామూలుగా నవ్వు రాలేదు అసలు. మొత్తానికి మన బౌలర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా అంటే చాలా బాగా వేశారు బౌలింగ్. మొత్తానికి మన ఇండియన్ టీం అయితే బౌలింగ్ అయితే అదరగొట్టేశారు. బూమ్రా కూడా 2 వికెట్లు తీశాడు. అలాగే హార్దిక్ పాండ్యా అండ్ అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి అందరూ కూడా 2 వికెట్లు అయితే తీసుకున్నారు. కుల్దీప్ యాదవ్ అండ్ తిలక్ వర్మ కూడా ఒక్కొక్క వికెట్ అయితే తీసుకున్నారు. మొత్తానికి తిలక్ వర్మ కూడా అట్ ద లాస్ట్ ఒక వికెట్ కూడా తీసేసుకున్నాడు. ఇంకా పాకిస్తాన్ పరువు అక్కడే పోయిందనమాట. వీళ్ళు ఎప్పుడైతే తక్కువ టార్గెట్కి అవుట్ అయిపోయారో అసలు ఇంకా వేస్ట్, వీళ్ళు ఇంకా ఆడటం కూడా వేస్ట్. వీళ్ళు మన ఇండియన్ టీంతో ఎప్పుడు కూడా మ్యాచ్ వచ్చే ముందు పెద్ద అసలు ఎంత గొప్పగా చెప్పేస్తారంటే వీళ్ళ దేశంలో వీళ్ళే నెంబర్ 1 క్రికెట్ టీం అన్నట్టు పోటర్ అయితే చేస్తారనమాట. ఇంకా ఫీల్డ్లోకి వచ్చేసరికి తెలుసు కదా, అందరు కప్పల బడిలో వెళ్ళిపోయినట్టే మొత్తం అంతా వరుస పెట్టి వెళ్ళిపోయారనమాట. సో మొత్తానికైతే ఇది ఎందుకో జస్ట్ ఒక చిన్న వీడియో చేయాలనిపించింది, అందుకే చేశాను. ఓవరాల్గా అయితే మన పాకిస్తాన్ మీద మన ఇండియన్ టీం అయితే అసలు సూపర్ బౌలింగ్ వేశారు. అలాగే అలాంటి పిచ్లో కూడా మంచి బ్యాటింగ్ అయితే ఆడారు. మంచి మంచి పార్ట్నర్షిప్స్ కూడా మనం చూసాము. అలాగే 6లు 4లు కూడా బాగా కొట్టారు. సో ఇలాగే మన ఇండియన్ టీము ఈ ICC వరల్డ్ కప్ అంతా కూడా ముందుకెళ్ళి అట్ లాస్ట్ కప్పు కొట్టాలని చెప్పి అయితే మనం అందరం కోరుకుందాం. సో ఇప్పుడు దాకా నా వీడియో ఎవరైనా చూసుంటే కనుక కంటెంట్ నచ్చితే ఇలాంటి మంచి కంటెంట్ యూట్యూబ్లో చాలా అంటే చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. గోవా ట్రిప్స్ కూడా ఉన్నాయి. అలాగే ఏదన్నా హాట్ టాపిక్స్, ఏదైనా ఎప్స్టీన్ ఫైల్స్ గురించి అలాంటివి కూడా నేనైతే చేశాను అనమాట. వీడియోస్ చూడండి, బాగుంటాయి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇది మాత్రం అసలు మర్చిపోవద్దు. నా ఛానల్ కొంచెం బూస్ట్ అయితే అవుతుంది. మీ వాల్యుబుల్ కమెంట్స్ ఏదైనా ఉంటే కనుక నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హే, ఇట్స్ రూపేష్ సైనింగ్ ఆఫ్.